దీన్ని ఒకసారి తాజాగా చాలా ఫ్రెష్గా వినవలసింది నేను కోరుతా ఉన్నాను. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యంలో కనుక యెహోవా వాక్కు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని. అంటే ఏం చెప్తాడంటే ఆయన జెనసిస్ మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు యొక్క ఆరంభమును మాట్లాడుతున్నాడు. మీరు సొలొమోను మందిరం గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిన దాని గురించి మీతో మాట్లాడుతున్నాను. నేను ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఎట్లా తీసుకొని వచ్చాను? ఖాళీ చేతితో తీసుకొని వచ్చాను అనుకుంటున్నారా? వెండి బంగారములతో నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. 430 సంవత్సరాల నుంచి మీకు రాని పేచెక్ ని రిలీజ్ చేయించి తీసుకొని వచ్చాను. మీరు ఐగుప్తు దేశమును దోచుకున్నట్లుగా ఆ దేశములకు తీర్పు తీర్చి నా సేవకుడైన అబ్రహాముతో చేసిన నిబంధనను నేను దాన్ని నెరవేర్చాను. దాన్ని ఈ రోజున ఇది లేదని వీళ్ళు అంటున్నారు కదా, సొలొమోను మందిరం యొక్క మహిమ లేదని అంటున్నారు కదా. అసలు మీ చేతుల్లో ఏమి లేనప్పటి నుంచి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. మా నాన్నగారు పరిచయం ప్రారంభించినప్పుడు సినీ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. మా మమ్మీ టీచర్గా పనిచేసేవాళ్ళు. నెలకి 200 రూపాయలు జీతం మా మమ్మీకి. రోజు ఆ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మా డాడీకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ నిలబడ్డాం. ఏంటి దేవుని యొక్క మాట ఒక స్వరం వినపడేదంటే, అదే నేను నా వెంబడిరా, నేను మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను. అక్కడ పని చేస్తూ పని అయిపోయి ఆ ఖాళీ టైంలో కూర్చొని బైబిల్ తీసుకొని ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. మేమందరం 4 కూర్చొని బిడ్డలు. ఒకరోజు నిర్ణయం తీసుకున్నాను. లోపల ఎవరు గుండెలో పొడిచినంత బాధ అంత ఏడుపు వచ్చేదంట. నా వెంబడిరా. ఇంట్లో మా నాయనమ్మ మా మమ్మీ క్యారియర్ తయారు చేసి దాన్ని చదువుతా పంపిస్తామంటే మా డాడీ ఆ క్యారియర్ తీసుకొని ఉద్యోగానికి వెళ్తుంటే ఆ మాట, నా వెంబడిరా, నేను నిన్ను మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను. నా వెంబడిరా, నేను నిన్ను మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను. దాన్ని తట్టుకోలేక ఒకరోజు మా మమ్మీతో చెప్పి రిజైన్ చేసేస్తాను. మా తాతయ్యతో చెప్పి రిజైన్ చేసేస్తాను. తాతయ్య నీ ఇష్టం వచ్చి చేయగల దేవుడు నేను చిన్నప్పుడు ఏర్పరచుకున్నాడు. మా తాతగారు ఓకే చెప్పారు, మా మమ్మీ ఓకే చెప్పారు. చిన్న బిడ్డలు మేము ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఏమి తెలియదు. మా డాడీ రిజైన్ చేసి సేవకు వచ్చారు. ఒక సైకిల్ ఉండేది మాకు అంతా. మా డాడీ సైకిల్ తప్పుడు పరిచయం చేశారు. నాకు తెలిసి మీ 10th క్లాస్కి వచ్చేదాకా కూడా, మేము 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చేదాకా కూడా మా డాడీకి బైక్ లేదు. మందిరంలో వేరే విశ్వాసులు వారి యొక్క బండ్ల మీద మా డాడీని తీసుకెళ్ళేవాళ్ళు. అనేక గ్రామాలు పరిచయం చేశారు. అట్లాగే ఆంధ్ర తెలంగాణలో మ్యాప్లో కూడా పేర్లు లేని ఊర్లకు స్వార్థ పరిచయం చేయడానికి మా డాడీ వెళ్ళారు. గత 45 సంవత్సరాలుగా పరిచయం చేస్తూ ఉన్నారు. మా దగ్గర ఏమి లేని స్థితిలో నుంచి దేవుడు ఈ రోజున ఆయన మమ్మల్ని తీసుకొచ్చిన విధానం ఆలోచన చేస్తే నా హృదయము కరిగిపోతా ఉంది. దేవా, నువ్వు ఎంత నమ్మదగిన వాడు, ఎంత నమ్మదగిన వాడు, ఎంత నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన. అమ్మకి ఎవరికి వాటర్ ఏమి కదలొద్దు అన్న మాట తెలుగులో చెప్పండి. నాకు తెలుగు పచ్చిపెట్టి అలవాటు. దయచేసి ఎవరు కదలొద్దు. అతన్ని చెప్పని కొడితే కొట్టినేయండి. నా మీటింగ్లు అట్లాగే ఉంటాయి. హల్లెలూయా. పేతురు మాట్లాడుతున్న దేవుని యొక్క ఆత్మ ఎవరు పర్మిషన్ లేకుండా వాళ్ళ మీదకి వచ్చేసాయి. నా మీటింగ్లు అట్లాగే ఉంటాయి. ఎవరు పర్మిషన్ అవసరం లేదు. దేవుని యొక్క ఆత్మ మనుషుల మీద దిగి రావటానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన ఎంత నమ్మదగిన వాడు. అమ్మ, నీ జీవితంలో కూడా దేవుడు ఆయన నమ్మదగిన వాడుగా ఆయన చేసుకుంటాడు. అనేకమైన ఊర్లు తిరిగి, అనేకమైన ప్రదేశాలు. దాని తర్వాత దేవుడు నన్ను సేవలోకి పిలిచిన తర్వాత 18 సంవత్సరాలు నేను గ్రామాల్లోనే పనిచేశాను. ఊరు తర్వాత రోడ్లు ఉండేవి కాదు. ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి 1 గంట అయ్యేది, 2 గంటలు అయ్యేది. కొన్ని ఊర్లో భోజనం చేసే వాళ్ళ భోజనం కూడా చేయకుండా వచ్చిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో జ్ఞాపకం చేసుకోనండి, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నేను ఐగుప్తుల నుంచి పిలిచినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుడి సేవకుడా, నిన్ను దేవుడు సేవకులను పిలిచినప్పుడు దేవుడు ఆయన నీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట చెప్తే మా నాన్న రిజైన్ చేసి అన్ని వదిలేసి వచ్చేసాడు. చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఏ మాట చెప్తే దేవుడు ఈ రోజున అనేక మంది మీ కుటుంబాలను విడిచిపెట్టి, మీ యొక్క సుఖమును విడిచిపెట్టి, మీకున్న ఉద్యోగాలను విడిచిపెట్టి, మీకున్న ఆ యొక్క ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి వచ్చేసారో, ఆ నిబంధన ఏది దేవుడు మీతో చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. Now, being number one, we must be people of presence. దేవుని సన్నిధి అంటే ఒక జబ్బులో చేసేయాలి. దేవుని సన్నిధి లేకుండా నీకు వేరే ప్రదేశంలో ఇంక నేను ఉండను. I cannot survive, I cannot stay, I cannot stand. నేను ఇంక జీవించలేను అన్న విధంగా ఇక్కడున్న ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి అదొక ఎడిక్షన్ లాగా అయిపోవాలి. The people of presence, the people of Victory Church must be people of the presence of God. ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మన యొక్క తలను ముంచేసేయాలి. You must baptize your head in the presence of God. ఆయన సన్నిధిలో మన తలను ముంచినప్పుడు మనకి ఏమైందంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయనకి ఎంత ఔన్నత్యం ఉందో, ఆయనకి ఎంత మహిమ ఉందో దాన్ని మనకు చూపిస్తాడు. దాన్ని మోషే అన్నాడు, ప్రత్యక్ష గుడారము అని అన్నాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఆయన మన కన్నులను స్వస్థపరిచే గుడారం అది, మన కన్నులను తెరిచే గుడారం అది, ఆయన యొక్క మహిమను కనపరిచే గుడారం అది. ఈ విక్టరీ చర్చ్ ఆ రీతిగా ఉండును గాక. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకునేదిగా ఉండును గాక. దేవుడు తను తాను వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క కన్నులను తెరిచి ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత ప్రభావం కలిగిన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో తన్ను తాను తిరిగి నూతనముగా పరిచయం చేసుకునే ప్రత్యక్ష గుడారముగా ఈ మందిరము ఉండునుగా. The people of presence, యెహోవాను వెతుకువారు బాధను వెలుపల ఉన్న ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆ గుడారం కింద దేవుడు కనపడతాడా లేదా అన్నది డౌటే లేదు. అక్కడికి వెళ్తే కనపడతాడు. ఈ విక్టరీ చర్చిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఆ డౌట్ లేకుండా దేవుడు తను తాను రానున్న దినాల్లో ఇది మొదలుకొని తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. People of presence, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ ప్రతి సేవకుడు ఆ రీతి కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిని గురించిన గమనం, ఆయన సన్నిధిని గురించిన ఆశ, ఆయన సన్నిధిని గురించిన తృష్ణ. ఆయన సన్నిధిని గురించిన ఆకలి. నేను మీ మధ్యలో ఉన్నాను. 3 సార్లు అన్నమాట, ధైర్యం తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. People of presence. రెండవది people of promise. P number 2, మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు, వాగ్దానము, 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 వాగ్దానం.
ఆయన వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చేది. ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన వచ్చినప్పుడు ఆయన చేసిన నిబంధన ఏంటి? ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి? ప్రభా, నువ్వు వాగ్దానం చేసి అనేక సంవత్సరాలు అయిపోయింది కదా. ఎస్, సంవత్సరాలుగా తెచ్చిపోతాయి, కానీ ఆయన వాక్యం మాత్రం ఎప్పుడు అది ఫ్రెష్గానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఎప్పుడు తాజాగానే ఉంటుంది. ఆయన మాట ఎప్పుడు అది ఎక్స్పైర్ అయిపోతుంది, అది అవుట్డేట్ అయిపోతుంది. ఆయన వాగ్దానము అది చిరకాలము నిలిచిపోయేది. నేను ఐగుప్తు దేశంలో నేను పిలిచినప్పుడు నేను చేసిన వాగ్దానం ఏంటి, ఆ నిబంధన ఏంటి, దానిని జ్ఞాపకం చేసుకున్నది అని చెప్పి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక, నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక. అక్కడ ఉన్నది ఎందుకు రాయబడిందంటే, బికాస్ రెవల్యూషన్ ప్రోగ్రెసెస్. ఆ పాత నిబంధన కాలంలో వారికి అంతవరకు ప్రత్యక్షత ఇవ్వబడింది. నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక. అమ్మ, ఎందుకు భయపడకూడదు? ఎవరున్నారు మీకు? అనిల్ అంబానీ ఉన్నాడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మిమ్మల్ని ఏమన్నా భయపడుతున్నారా? ఎందుకు భయపడకూడదు? ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక. మీకు ఏమైనా విరోధులు పైకి లేస్తున్నారా? భయపడదు, ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక. హల్లెలూయా. మీ ఎదుట శత్రువులు అనేక మంది లేచి బయటకు వస్తా ఉన్నారా? మీ మీద అనేకమైన పతాకాలు వాళ్ళు పన్నుతా ఉన్నారా? నువ్వు భయపడద్దు, ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. This church should be, దీనే అంటున్నాను, the church of the presence of God. ఎవరు లోపల అడుగు పెట్టినా, మీ పరిచర్యలు కూడా, ఇక్కడ ఉన్న సేవకులందరూ మీరు ఒకటి ఆలోచించాలి, ఒకటి ఆశించాలి. అదేంటంటే, నా పరిచర్య అది పరిశుద్ధాత్మ పరిచర్య అయి ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవించాలి. ఎందుకంటే నేను చెప్పే మాటలు కాదు, నా మాటలు వెనకాల ఉన్న ఆ ఆత్మ యొక్క శక్తిని నేను ఎవరికైతే ఉపదేశిస్తున్నానో, ఎవరికైతే సువార్త చెప్తున్నానో, ఎవరితో అయితే నేను దేవుని గురించి చెప్తున్నానో, ఆ ఆత్మ యొక్క తీవ్రతను వాళ్ళు అనుభవించాలి. The people of presence of God. రెండోది people of promise, వాగ్దానం. వాగ్దానం దేవుడు చేసిన వాగ్దానం. ఒకవేళ సాక్ష్యం చెప్పమని నేను జాషువా గారికి మైక్ ఇస్తే, దేవుడు ఇక్కడికి ఎలా నడిపించాడు, ఆయన ఎలా పరిచయం జరిగించాడు, ఎట్లా నూతనమైన మందిరాన్ని ఇచ్చాడు, వాళ్ళు కలిగిన ఇబ్బందులు ఏంటి, వాళ్ళన్నింటి నుంచి దేవుడు విజయం ఎట్లా ఇచ్చాడు, ఎట్లాగా అవసరమైన స్థితిలో ఎట్లాగా ఆర్థిక సంబంధమైన వనరులు ఎట్లా తీసుకొని వచ్చాడు. ఓ దేవుడు ఆ వాగ్దానమును బట్టి కదా ప్రారంభించింది, ఆ వాగ్దానం బట్టి కదా ధైర్యం చేసింది, ఆ వాగ్దానం బట్టి కదా పునాది వేసింది. ఓ దానిని ఆయన నెరవేర్చాడు. ఈ రోజున దాని యొక్క ఫలము మనం చూస్తా ఉన్నాం. అమ్మ, నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం నెరవేరిస్తే దాని అర్థం ఏంటంటే వాగ్దానాలు అన్ని కూడా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రతిసారి అనుమానించాల్సిన అవసరం లేదు, ప్రతిసారి దాని గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు, దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. వాగ్దానములన్నీ నెరవేర్చువాడు ఆయన. The people of the promise, the people of presence. ఇంకా నా హృదయంలో చాలా మాట్లాడే చెప్పండి వద్దంటున్నాను అని చెప్పి, భయపడద్దని చెప్పి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు దైవజనుడైన హగ్గై. మరియు సైన్యములకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇంకో కొత్త కాలము, ఇంకో కొత్త కాలము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ కొంత కాలం అన్న మాట చాలా 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 బాగుంది. ఇంకో కొత్త కాలము. ఓ బాయ్, వన్స్ మోర్ ఇన్ ఎ లిటిల్ వైల్ అన్నమాట. ఇంకో కొంత కాలము అంటే ఇంకో కొంచెం సేపట్లో నేను ఇంకొక మరో ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ హల్లెలూయాలో ఇంత కూడా హల్లెలూయా. Come on,
ఎందుకనంటే నేను చూసేది నువ్వు చూడట్లా. నేను చూసేది నువ్వు చూస్తే నువ్వు ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్తావు. నా దేవుడు అంటున్నాడు, ఇంకో కొంత కాలమైన ఆకాశం కదిలించబోతున్నాడు, భూమిని కదిలించబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపబోతున్నాను అని. కానీ కంపించడం వల్ల ఏం జరిగింది అంటే, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. వదిలేసినవి కాదు, పారేసినవి కావు, విడిచిపెట్టినవి కావు, వాళ్ళు ఇష్టంగా దాచిపెట్టుతున్నవి. ఐగుప్తులు ఎట్లాగే ఇష్ట వస్తువులు ఇచ్చేసారో నేను నీ దినాలలో కూడా నేను చేస్తాను. మీకెట్లా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి ఊరిలో ఉన్న మందిరంకి పొరపాటు కనుక ఇట్లాగే వెళ్తే, నేను మరలా పొరపాటు ఒక సంవత్సరం తర్వాత ఆ పాస్టర్ గారు పిలిస్తే ఆ ఊర్లో ఉన్న ఇష్ట వస్తువులన్నీ ఆ మందిరంలో కనపడతాయి. అన్య జనుల యొక్క ఇష్ట వస్తువులు. మరి బయట ఎంతమంది హార్ట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ హార్ట్ కట్ చేస్తే చాలా అద్భుతంగా ఇక్కడ లోతైన విషయాలు చెప్పేవాడు నేను మీకు. అంటే దాని అర్థం చెప్పండి, ఈ ఊరోళ్ళు మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. దేవుని మందిరం ఒక ఊరికి ఆశీర్వాదం. మిమ్మల్ని అన్నదమ్ముల్లాగా, అక్క చెడ్డలాగా ఇంట్లో వాళ్ళ చూసుకుంటారు. అందరు ఎవరు సైన్యంలో కలిపి యెహోవా సంధించిన మాట, ఊరు గోర్గా చెప్పిన మాట కాదు, ప్రెసిడెంట్ గారు పంచాయతీ ప్రెసిడెంట్ గారు చెప్పింది కాదు, ఆ ఊరు పరిపాలిస్తున్న పెద్దవారు గొప్పవారు చెప్పింది కాదు, సమస్తాలు సృష్టించిన దేవాది దేవుడు సైన్యంలో కలిపి యెహోవా సెలవిచ్చిన వాక్కు. హల్లెలూయా. అంటే ఈ మందిరానికి మీరు ఎవరు కానుకలు ఇవ్వకపోతున్నా ఈ ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏమి హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ సంగతిలో తెలియదు, కానీ నేను మాత్రం దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలతో మీరు ఐగుప్తు దేశమును దోచుకుంటారన్న విధంగా. అంటే ఈ చెప్తే ఏమైందంటే అవిశ్వాసమైన వారికి అర్థం కాదు. అంటే అవిశ్వాసమైన విశ్వాసం మీకు అర్థం మీరు చెప్పిన మాట, అందుకని చెప్పలేకపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే మాటలు మీ కనులను, మీ మనోనేత్రులను వెలిగించును గాక. మీరు ఎన్నడూ చూడని విషయాలు దేవుడు ఆయన మీ హృదయంలో ఆయన ప్రత్యక్షపరచును గాక. నేను మరలా కదిలించబోతున్నాను. ఇంక కొంతకాలం ఈ లిటిల్ బాయ్ నాకు చాలా ఇష్టమైన మాట. ఇంకా లిటిల్ బాయ్, ఎన్ని సంవత్సరాలు ప్రభా నేను వెయిట్ చేయాలి నా పరిచయం నీ కార్యములు చూడటానికి. ఒకవేళ సేవ కూడా నువ్వు ఏడుస్తున్నావేమో, రాత్రి అంతా కన్నీరు కారుస్తున్నావేమో, అనేక దినములు ఉపవాసం ఉంటా ఉన్నావేమో. మధ్యలో ఉన్న ప్రతి కుర్చీ నేను మోకరించి ప్రార్థన చేసిన కుర్చీ, నా కన్నీటి పొట్టు లేని కుర్చీ నా మధ్యలో లేదు. నువ్వు ఎలుగు నుంచి నమ్మ పిలువగా వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు అన్నాడు. ఆ వచనం తీసుకొని ప్రార్థన చేస్తా ఉండు. విజయవాడ నా ఘనమ రండి నా దగ్గర పరిగెత్తుకుంటా. ఓ దేవుడు ఆయన కార్యములు ఆయన చేయడం ప్రారంభించాడు. నేను అంతా చూసేదని చెప్పలేను చెప్పట్లేదు, చూసేదని చెప్పట్లేదు, కానీ అసలు నా జీవితంలో చూడవనుకున్న వాటిని చూసేదని చెప్తున్నాను. రాత్రి 10 గంటలకు ప్రార్థన మొదలు పెడితే పొద్దున 5 గంటలకు 6 గంటలకు ఆపేవాడు. స్నానం, తింటాం, మొహం కడుక్కోవటం, తైలి తిరగటం అన్నీ మర్చిపోయాను. నా పిల్లలతో ఆడుకోవటం కూడా మర్చిపోయాను. ప్రార్థన చేసి 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 నా తల తిరుగుతూ ఉండేది. నిద్ర వస్తుందేమో నేను నిలబడి గోడ కట్ల కత్తుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పీపుల్ ఆఫ్ ప్రెసెన్స్, పీపుల్ ఆఫ్ ప్రామిస్. మూడవది
నీ పైన ఉన్న ఆకాశము, నీ కింద ఉన్న భూమి కదలాలంటే యు మస్ట్ బి ద పీపుల్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ బి ద పర్సన్ ఆఫ్ ప్రేయర్. మీరు ప్రార్థనా పరులై ఉండాలి. May Victory Church be the church of prayer in the name of Jesus. నా మందిరము ఎల్లరకు ప్రసంగ మందిరం కాదు, నా మందిరము ఎల్లరకు ప్రార్థనా మందిరం. హల్లెలూయా. Let's keep first things first. మనం మొదటిగా పెట్టాల్సిన మొదటి స్థానంలో వాటిని పెట్టాలి. ఆయన మందిరము ఎల్లరకు ప్రార్థనా మందిరం. ఓ ప్రార్థనా మందిరం. ఈ విక్టరీ చర్చ్ ప్రార్థనా మందిరముగా ఉండేది. అంటే మనం ప్రార్థన చేసే దానికంటే ఎక్కువ వాక్యం చెప్పకూడదు. హల్లెలూయా. టైం మీద వచ్చిన చూపించడానికి అపోస్తలుల కార్యక్రమాల రోజుల్లో వారు కూడి ప్రార్థించగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీ మందిరాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి, నీ పరిచయం చూసి, ఇదిగో మేము చూసిన మహిమతో ఇది ఎన్నదగినది కావాలని కూడా హేళన చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూనే చెప్తున్నారు, కానీ ఒక విధంగా నిన్ను పురుకొలుపుతా ఉన్నారు, నిరుత్సాహపరుస్తున్నారు. లేదు, ఒకవేళ క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు. ఏమో దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ నేను నీ ఆకాశాన్ని కదిలిస్తాను, నువ్వు పరిచయం చేస్తున్న భూమిని కదిలిస్తాను, నీ చుట్టుపక్కల ఉన్న సముద్రాన్ని కదిలిస్తాను. ఇదిగో అన్ని నీ దగ్గర ఇష్టం వస్తుంది తీసుకొని వస్తారు. కానీ అవి కదిలించబడాలంటే దిస్ ఇస్ ద ప్రోటోకాల్. ఏంటంటే యు బికమ్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ప్రార్థన పరుడైన సేవకుడిగా మారు, ప్రార్థన పరుడైన విశ్వాసిగా మారు, ప్రార్థన పరుడైన సంఘ కాపరిగా మారు. అండ్ దెన్ ఐ విల్ షో యు మై పవర్. హల్లెలూయా, 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 hallelujah. I pray in the name of Jesus, may the spirit of prayer come upon you in the name of Jesus. ప్రార్థన ఆత్మ మీ మీదకు వచ్చునుగా, ప్రార్థన ఆత్మ మీ మీదకు వచ్చునుగా, ప్రార్థన ఆత్మ మీ మీదకు వచ్చునుగా, ప్రార్థన ఆత్మ మీ మీదకు వచ్చునుగా. May the spirit of prayer come upon you. Hallelujah, hallelujah. ఓ నేను మరలా కదిలిస్తాను. ప్రభా ఎప్పుడు కదిలిస్తావు? ఇంకో కొంతకాలం నీదే లేట్. నువ్వు స్టార్ట్ చేస్తే నేను కదిలించడం ప్రారంభిస్తాను. టైంని కూడా నీ చేతికి ఇచ్చేస్తున్నాను. నువ్వు నడవడం ప్రారంభిస్తే నేను కదిలించడం ప్రారంభిస్తాను. నాకు బిర్యానీ కూడా అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊరి పేరు మారిపోయింది. ఈ ఊరి పేరు ఏంటి? ఈ చిల్లాపూర్ని కదిలించడానికి దేవుడు ఆయన మిమ్మల్ని ఇక్కడ నాటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిల్లాపూర్ విశ్వాసులారా, దేవుడు ఆయన మరలా మీ మీద ఉన్న ఆకాశము, మీరు జీవిస్తున్న ఈ భూమిని, మీ చుట్టుపక్కల ప్రదేశాలను కదిలించాలని ఆశిస్తున్నాడు. మీరు అడుగుతారు, అడుగు జనములు మీకు సొత్తుగా, బూదిగంతా మీకు స్వాస్థ్యముగా నేను మీకు ఇస్తాను. నేను నీకు బాగా తెరువు దాన్ని నింపుతాను. ఎంత అడుగుతావో అడుగు. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా, వెండి నాది, బంగారు నాది, అన్న నేను కాదు ప్రభా అన్న. అదేంటి నాన్న అట్లా అంటావు? నాది, వెండి నాది అని రాస్తుంది కదా, వెండి నాది అన్నావు అని రాస్తుంది కదా. రాస్తుంది ప్రభా, కానీ నీదైతే ఏది అన్నా? బంగారు నాది, నీ జాయిలు కాదు అనుకున్నాను ప్రభా, నేను బీమా అవ్వాలనుకున్నాను ఆయన, నేను జోస్లు కాసు అవ్వాలనుకున్నాను ప్రభా, కళ్యాణ్ జ్యువెలర్స్ అనుకున్నాను ప్రభా. దేవుడు నన్ను కాదు, నాది, నాది, నాకున్నవన్నీ నీవే కదా అన్నాడు. ఈ బాక్స్ తో పక్క జరగండి, హమ్మింగ్ లాంటి కొంచెం తగ్గిందండి. హల్లెలూయా, హల్లెలూయా. వెండి నాది. మందిరంలో ఒక చిన్న కమర్షియల్ కాంప్లెక్స్ లో కట్టాను, దాన్ని సెటప్ చేసింది. దాని దగ్గర డబ్బులు ఏం లేవు, సంవత్సరం రోజులు అద్దె కట్టలేదు. నేను 25 లక్షలు పేరుకుపోయింది. మా అమ్మ చూసి నన్ను చూసి ఏడ్చింది, నాన్న నీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? తెలీదమ్మా. అక్కడ తీసుకుంటా, తీసుకుని దగ్గర కూర్చునేవాడిని, నువ్వు తీసుకుని దాని మీద పోసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని.
ఒకరోజు వచ్చినట్టు అనిపించింది, వెండి నాది, బంగారం నాది. ఆ పనికి ఆ రోజున కట్టడానికి నాకు 3 లక్షల రూపాయలు కావాల్సి వచ్చింది. ప్రభు, వెండి నీదేనా? నీది కాదన్నా. బంగారం నీదే? నాదనేవాడు. నీది కాదనేవాడు. నీదైతే ఏదే? ఓపుకున్నంతసేపు ప్రార్థన చేశాను. 3, 4 అయిపోయింది. నా ఫోన్ రింగ్ అవుతా ఉంది. పాస్టర్ గారు ఫోన్ చేస్తా ఉన్నది. ఫోన్ నేను కట్ చేస్తా ఉన్నా. సరే ఎన్నిసార్లు ఫోన్ చేస్తా కదా, ఎంత ఎవరు కలవటానికి వస్తారట. నేను ఎందుకు చర్చిలో ఉన్నామని చెప్పాను. చర్చ్ దగ్గర ఆ ప్లేస్. ఈ టైంలో ఎందుకు అంటే వాళ్ళు ఒకటే విసిగిస్తున్నారు. పాస్టర్ గారు ఫోన్ కట్ చేసి లోపల వచ్చి బయట డోర్ నుంచి లోపలికి వచ్చేస్తారు. పాస్టర్ గారు వందనాలు. ఏంటమ్మా చెప్పండి. రాత్రి దర్శనం వచ్చింది. ఏం దర్శనం వచ్చింది? నా మెడలో వచ్చి దేవ తీసి చూపించి, ఇది నీది కాదు, ఇది పాస్టర్ గారు అని చెప్తున్నాడంట. మెడలో వేసుకుని చెయ్యి తీసి, గొలుసు తీసి, ఇది నీది కాదు, ఇది నా సేవకుంది పాస్టర్ గారు. పొద్దున్న లేటర్లు తీసుకెళ్ళి దాన్ని అమ్మేసేసి కరిగించి ఆ డబ్బులు 3 లక్షల రూపాయలు తీసుకొని వచ్చింది. అప్పుడన్నా నేను, ప్రభు, వెండి నీదే, బంగారం నీదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 లక్షల రూపాయలు వెంటనే ఆ ఇటుకలకి, వాటికి కావలసిన వాటన్నిటికీ నా చేతులు ఇట్లా వచ్చినాయి, అట్లా వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కూడా ఇదే మళ్ళీ అడుగుదాం అనుకుంటున్నా. ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఆవిడ 14 గంటలు ట్రావెల్ చేసి వచ్చారు. చాలా కర్నూలు అవతల ప్రాంతం నుంచి విజయవాడ వచ్చి ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా, ఏమైందమ్మా అని ఆ పరిస్థితులు అవి ప్రభుని ఎరగని ఆవిడలాగా అనిపించింది. ఒక చిన్న బిడ్డ తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి బలవంతంగా నా చేతిలో పెడతా ఉంది. మీకు తెలుసు కదా, వెల్వెట్ క్లాత్లో ఉంటాయి. ఏంటివి? బంగారం. అవునా కదా? నా చేతిలో వెల్వెట్ పర్సులే కదా, అవునా కదా? నా చేతిలో పెడతామంటే దాన్ని పట్టుకున్న, ఏంటిదమ్మా ఇది? బంగారం అయ్యారు అని. వద్దమ్మా అని తీసిస్తాయి. లేదు 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 లేదు, నాకు పెళ్ళి 7 సంవత్సరాల దాకా నాకు బిడ్డలు లేరు. నేను కర్నూలు అవతల వచ్చిన మొరమూలు గ్రామంలో ఒకరోజు టీవీలో మీ వాక్యం వింటా ఉన్నాను. ఆ వాక్యం విన్నప్పుడు దేవుడు నన్ను తాకాడు. అప్పుడు నేను ఒక మొక్కు చెల్లించుకున్నాను. అదేంటంటే, ప్రభా, ఈ సేవకుడు చెప్పిన మాట నిజమైతే, అది నా జీవితంలో జరిగితే, నేను ఆ మందిరానికి వెళ్ళి నేను ఆమె ఏమైతే ఇద్దాం అనుకుందో ఆ చేతుకున్న గాజుల మెడలో ఉన్న నేను ఇచ్చేస్తానని చెప్పుకున్నాను. అయితే ఆమె పిల్లలు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఏదో ఆరోగ్యం వస్తూ ఉంది. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడంట. ఇలాగే పడుకుంటే రాత్రి నా మొహం ఆ ముందు వచ్చింది. నువ్వు ఏం చెప్పావు 7 సంవత్సరాల క్రితం? నీ గర్వం తెరిచి నీకు బిడ్డనిస్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సేవకుడి దగ్గర సాక్ష్యం చెప్పి ఇవి ఇస్తానని చెప్పావు కదా, నువ్వు లేచేయవు. ఆవిడేమిటి చెప్పంటారా? ఇవి నాది కాదు బంగారం, ఇది మీది సేవ, మీది భాష, ఇది మీదే అన్న. అమ్మ వద్దమ్మా, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడికి బిడ్డ చెప్పి ప్రార్థన చేశారు. వద్దు తల్లి, వద్దు తల్లి. లేదు, ఏడుస్తూ నా కాలు మీద పడిపోతాను. మీరు తీసుకోండి పాస్టర్ గారు, మీరు తీసుకోండి, ఇది మీది. హల్లెలూయా. ఆ రోజు నేను ఎన్ని లక్షల రూపాయలు కట్టాలో నాకే తెలియదు. హోలీ స్పిరిట్ మీటింగ్కి ఎన్ని డబ్బులు అవుతున్నాయి. నేను కట్టాల్సి వచ్చినప్పుడు దేవుడు అడిగేవాడు, దేవా, వెండి నాది, బంగారం నాది అన్నావు, నిజమేనా ఇది? దేవుడు అనేక సార్లు నిజము 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 మీకు చెప్పట్టారా? ఆలయం ఇస్తారని చెప్పట్లేదు నేను. మీరు ఊహించని కార్యములు దేవుడు చేస్తారని చెప్తున్నాను. నేను ఏ రోజు బంగారం కోసం వాక్యం చెప్పలా, ఏ రోజు డబ్బుల కోసం వాక్యం చెప్పలా,
ఏ రోజు కానుకలు ఇస్తారని ఒక ప్రదేశానికి వెళ్ళాను. నా యవన జీవితం అంతా నేను గ్రామాల్లోనే పనిచేశాను. పాపం కూలి పని చేసుకునే వాళ్ళు కానుకలు ఇస్తామని తీసుకునేవాడు కాదు. అది చిరిగిపోయిన 20 రూపాయలు, చిరిగిపోయిన 5 రూపాయలు, చిరిగిపోయిన 10 రూపాయలు ఎంతో ప్రేమగా వచ్చి నా జోబులో. మొన్న చాలా సంవత్సరాల తర్వాత, ఒక 35 సంవత్సరాల తర్వాత నేను ఊరెళ్తే నేను తీసుకోకపోతే నన్ను అందరూ కూర్చోబెట్టి, అప్పుడు వాళ్ళు ముసలు అయిపోయారు, పెద్ద వయసు అయిపోయింది. వాళ్ళందరూ వచ్చి, బాబు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు బాబు అని చెప్పి కూర్చొని నా జోబుల్లో అందరూ వాళ్ళు కానుకలు పెడతా ఉన్నారు. అంటే ఆ కాను గురించి నేను మాట్లాడట్లా. నేను ఏమి చెప్తున్నానంటే, ఆయన పిలిచిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఆయన పిలిచిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. నీ చేతిలో డబ్బులు కాదు ఉండాల్సింది. యు మస్ట్ బి ద మ్యాన్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యు మస్ట్ బి ద మ్యాన్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. యు మస్ట్ బి ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ప్రార్థన పరుడుగా ఉండాలి. వాళ్ళందరూ పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. బాబు ఎంతకాలం అయింది బాబు. ప్రదేవుని పెట్టాలా? ఐ టేస్టెడ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క వాగ్దానంలో చూశాను. నా తండ్రితో చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పులు చూశాను. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మరలా భూమిని ఆకాశములు ఇంత కొంతకాలంలో ఆయన కదిలించి రక్షిస్తూ ఉన్నాడు. మీరు కదిలితే ఆయన కదులుతారు. మీరు నోరు మెదిలితే ఆయన ఆకాశములు కదిలిస్తారు. God needs some people of prayer. ప్రార్థన పరుల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను కదిలిస్తాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది. నేను చెప్తున్నాను, సొలొమోను మందిరంకి వెళ్తే ఎవరికి తల తిరిగిపోయింది నాకు తెలియదు. కానీ ఇక్కడ పరిచయం చేసిన దేవుని సేవకులైన మీ మందిరాలకు రానున్న దినాలలో మనుషులు వస్తే వారి తల తిరిగిపోతారు. నేను వస్తువులు బంగారం గురించి మాట్లాడట్లేదు, వాటికి మించి మాట్లాడుతున్నాను. అవన్నీ దేవుడు అనుగ్రహించును గాక. అవి మనకు అవసరమే. కానీ వాటికి మించి ఏమనుకోవాలంటే, అరే దేవుని యొక్క మహిమ సొలొమోను దినములలో మేము చూడని మహిమ కంటే మించిన మహిమను మేము చూస్తున్నాం. యేసయ్య గారి దినాల్లో చూసిన మహిమ కంటే మించిన మహిమ, దైవజనుల భక్తి గారి దినాల్లో చూసిన మహిమ కంటే మించిన మహిమ, మన ముందు వెళ్ళిన అపోస్తలులు, పితరులు, పరిశుద్ధులు వారి దినాల్లో దేవుడు చూపించిన మహిమ కంటే మించిన మహిమను మన దినములలో మనం చూచుదుము. దేవుడు దాన్ని మించిన మహిమను అనుగ్రహిస్తాడు. ఓ ప్రియ దేవుని సేవకుడా, ప్రియ విశ్వాసి, యు నీడ్ టు గెట్ అప్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను మండించుకొని ఆ మహిమ కొరకు సిద్ధపడాలి. ఆ మహిమ కొరకు కనిపెట్టాలి. ఆ మహిమను చూచే దాకా నిద్రాహారాలు మర్చిపోవాలి. వాటిని స్వతంత్రించుకోవాలి, వాటిని స్వాధీనపరచుకోవాలి, వాటిని అనుభవించాలి. వాటిని మన బిడ్డలకు, మన పిల్ల తరములకు సాక్షులుగా వాటిని వదిలిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు దర్యావేషి ఏలబడి 2 సంవత్సరముల 9 నెలల 24వ దినమున యెహోవా వాక్కు ప్రత్యక్షము. యెహోవా వాక్కు ప్రవక్త యోగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చింది. సైనికులకు యెహోవా ఇలా ఆజ్ఞయించుచున్నాడు, యాజకులు ధర్మశాస్త్ర విచారణ చేయము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రము చెంగున కట్టుకొని తన చేతితో రొట్టెనైనను వంటకమునైన ద్రాక్షరసమైన తైలమునైనను మరి ఏ విధముగా భోజన పదార్థమైనా ముట్టినీయడలా ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకునిగా వారు కాదనిరి. సౌలును ముట్టడం వలన ఒకడు అంటుపడి అట్టి మారుల దేనైనను ముట్టినీయడలా తను ముట్టినది అపవిత్రం మగునాయనని హగ్గయి మరల నడుపుగా యాజకులు అది అపవిత్ర మగునని. అప్పుడు హగ్గయి వాళ్ళకి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఈ ప్రజలు ఈ జనులను నా దృష్టికి
అలాగునే ఉన్నారు. వారు చేతులన్నీ వారచట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయించి యెహోవా మందిరమును కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకోండి. ఏమన్నాడంటే, మీరు అర్పించిన వాటిలో ఇంట్లో నాకు తృప్తి లేదు. దేవునికి ఇవ్వాల్సినవన్నీ మీ కొమ్ము కట్టుకుంటా ఉన్నారు. అవి కొట్టుకొని మీరు అన్నింటిలో పట్టుకుంటా ఉంటే అవన్నీ అపవిత్రమైపోతున్నాయి. కానీ రాయి నిలిపిన దినము నుంచి ఆలోచించుకున్నాడు. నాటి నుండి ఇక్కడ 20 కుప్పలకు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యములే తేల్చున్నది. తీసుకున్న వారిని 50 కొలలు తొట్టి ఎందుకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరికాను. తెగులుతోనూ కాటకముతోనూ వడగళ్ళతోనూ మీ కష్టార్జితం అంతటినీ నేను నాశనం చేసి ఉన్నాను. ఆయన మీలో ఒక్కడు తిరిగి నా ఎందుకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినమందు అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైన ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తాడంటే, మీరు దేవుని మందిరం. మీ జీవితంలో ఆశీర్వాదములకు మూలం ఏంటి అంటే దేవుని మందిరము. మీకు ఎంత ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలోనికి మీరు తీసుకురాకపోతే, దేవునికి ఇవ్వకపోతే, లేకపోతే దేవుని మందిరానికి మీరు ఇవ్వటం వలన ఇప్పటి నుంచి ఇంకా దానిమ్మ చెట్లు ఫలించకుండా, అంజూరం చెట్లు ఫలించకుండా, ఇంకా ద్రాక్ష తోటలు ఫలించకుండా నేను మిమ్మల్ని ఇది మొదలుకొని నేను ఆశీర్వదించున్నాను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని కట్టడానికి ఎవరెవరు గుప్పులు విప్పారో దేవుడు మిమ్మల్ని బహుగా ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు అది వేసినప్పటి నుంచి ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇప్పుడు దాని యొక్క సంపూర్ణతలో దేవుడు ఆయన మిమ్మల్ని ప్రవేశపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా నుంచి ఒక దేవుని సేవకు వచ్చాడు. మన తెలుగు ఆయన మాట్లాడుతూ అన్నాడు, దేవుడు ఆయనకు ఒక స్థలం చూపించి దాన్ని కొనమని చెప్తే ఆయన దగ్గర రూపాయి కూడా లేదు. సంఘంలో చెప్పాడు, అంటే దేవుని మందిరానికి కడదాం అనుకుంటున్నాం. అమెరికాలో సొంత చర్చి ఉండటం అనేది చాలా చాలా కష్టమైన పరిస్థితి. ఇంగ్లీష్ వాళ్ళ చర్చిలు, మూతపడిపోయే చర్చిలు, లేకపోతే ఖాళీ ఉన్న చర్చిలు, వాటిని వాళ్ళు ఆరాధన చేసుకున్న తర్వాత మన తెలుగు వాళ్ళు అక్కడ ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఈ దేవుని సేవ దేవుడిని తలపించాడంటే, అరే మనకంటూ ఒక సొంత చర్చ్, సొంతంగా ప్రతి ఆదివారం తెరుచుకోవడానికి, అట్లాగే వారమంతా ప్రార్థన జరిగించడానికి, ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుని మందిరంలో మనం కూడుకోవడానికి, సహవాసం కలిగి ఉండటానికి ఒక మందిరం ఉంటే బాగుండు అన్న ఆలోచన ప్రభు ఇచ్చాడు. మందిరంలో చెప్పాడు. దానికి ఇట్లా ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. సో దేవుడు ప్రేరేపిస్తే మీరు సమర్పించుకోండి. దేవుడి సేవ గురించి చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, దేవుడు వారి హృదయాన్ని కదిలించాడు. విశ్వాసులు దేవుని మందిరానికి సమర్పించుకోవడం ప్రారంభించారు. వాళ్ళు సమర్పించుకోవడం ప్రారంభించిన తర్వాత ఎవరెవరు ఇచ్చాడో, మందిరము పునాది వేసి అంటే మందిరమును ఓపెన్ చేయక ముందు వాళ్ళందరికీ ఇల్లులు ప్రతిష్ఠ చేశాడట. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇచ్చాడట దేవుడు. హల్లెలూయా. అంటే వీళ్ళు దాని యొక్క పేమెంట్ చేసి వీళ్ళు ప్రతిష్ఠించుకొని దాంట్లో అడుగు పెట్టే రోజు మునిపే ఎవరెవరైతే దేవుని సేవకుని యొక్క మాట విని వాళ్ళు దేవుని మందిరానికి సమర్పించుకోవడం ప్రారంభించారో వాళ్ళ జీవితంలో అనుకునే విధంగా వాళ్ళకి ఇంక్రీజ్ రావడం, అనుకునే విధంగా ప్రమోషన్ రావడం, అనుకునే విధంగా వాళ్ళని దేవుడు వాళ్ళని పైకి తీసుకురావడం, అనుకునే విధంగా దేవుడు ద్వారములు తెరవడం, ప్రతి ఒక్కరికి ఇల్లు, సొంత ఇల్లు కావాలి ఈ పరాయి దేశంలో అని కలగలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు దాన్ని నెరవేర్చాడు. దేవుడు ఆ రీతిగా విక్టరీ సంఘములో సమర్పించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాగా చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కడతానని అనుకున్నాడు దావీదు, ఇంకా కట్టల.
కట్టకపోతే దేవుడు అన్నాడు, భూమి మీద ఆకాశం నిలిచినంత వరకు నీ ఇంట్లో దీపము ఆరిపోదు అని అన్నాడు. అంటే నీ వంశపు వాడు సింహాసనం మీద ఉండుట మానడు అన్నాడు. కట్టాడా? ఇంకా కట్ల. స్థలం చూసాడా? ఇంకా చూడలే. ఇంకా అసలు ఇంకేం అవ్వాలి అంటే ఇంకా ఏం ప్రిపరేషన్స్ అవ్వాలా. కానీ తన ఆలోచన దేవుడి రోజున ఎంత ఆతురపడుతున్న ఒక వ్యక్తి జీవితాన్ని ఆశీర్వదించడానికి. మరి ముఖ్యంగా ఆయన మందిరం కోసం సమర్పించుకున్న దేవుడి బిడ్డలను, ఆయన పరిచయం, ఆయన పనులు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేది. మరియు ఆ నెల 24వ దినమున యెహోవాకు అగ్నికి మరణ ప్రత్యక్ష సెలవిచ్చినదేమనగా, యూదా దేశ అధికారులు యెరుబ్బయలుతో ఇట్లను, ఆకాశములు భూమిని నేను కంపింపచేయుచున్నాను, రాజుల సింహాసనంలో నేను కింద పడవేతును. రాసుకోండి ఎక్కడన్నా. This is the prophetic word that I am giving to you. Amen. Hallelujah. Hallelujah. దీని గురించి ఎక్కువ మాట్లాడితే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇది జరిగినప్పుడు నేను మీకు గుర్తొస్తాను. హల్లెలూయా. రాజ్యముల సింహాసనంలో నేను కింద పడవేతును, అన్యజనుల రాజ్యములను కలిగిన బలములను నాశనం చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కిందకు పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకులకు షేల్తీయుల కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతులు. ఇదే సైన్యంలో కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. I will take you, Zerubbabel, son of Shealtiel. I will make you my signet ring. హల్లెలూయా. ఈ మాట ఇక్కడ దేవుని సేవకులని ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుని సేవకులతో పాటు కూడా సేవకులందరి మీద దేవుడు ఈ మాట పలుకున్నట్లుగా ప్రభు నన్ను ప్రేరేపించింది. దేవుడు ఆయన ముద్ర ఉంగరముగా, ముద్ర ఉంగరముగా, ముద్ర ఉంగరముగా ఆయన చేయబోతున్నట్టు. నాకు 17 సంవత్సరాల వయసు అప్పుడు, 17 సంవత్సరాలు 18 ఇంకా రాలేదు. నేను ఒక దైవ సేవకుని కలవటానికి వెళ్ళాను. ఆయన ఎవరో తెలియదు. ఆయన గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్ని భాషలు. అది కష్టం మీద ఆయన కలవడానికి అపాయింట్మెంట్ వచ్చింది. లోపల నడుస్తూ ఉంటే, హూ ఈస్ దట్ నోబుల్ మ్యాన్, హూ ఈస్ దట్ నోబుల్ మ్యాన్, హూ స్టెప్స్ ఆఫ్ ద స్టెప్ దట్ ఐ హియర్. నేను ఎవరి కాలో చెప్పుడు నేను వింటున్నాను, ఎవరి నోబుల్ మ్యాన్, నా ఎదుట వస్తున్న వ్యక్తి ఎవరు అని చెప్పి యెరుబ్బయలుకి ఇచ్చిన ముద్ర ఉంగరముగా దేవుడు నేను చేసి ఉన్నాడు అని కళ్ళు తెరిచి చూసాడు. చూడంగానే నేను ఆయన ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిసాడు. కానీ ఏంటి, నేను ఎవరు పెద్దోడు వచ్చాడు అనుకుంటే చాలా సన్నగా ఇంత ఎవరి వయసులో వచ్చిన వ్యక్తి వచ్చాడు ఏంటి అనుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ ఆయన రమ్మన్నాడు. నన్ను ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు నేను ముద్ర ఉంగరముగా చేసుకుని ఉన్నాడు. వెంటనే మా నాన్నగారికి ఫోన్ చేశాను, డాడీ ఫలానా దైవజనుడు కలవడానికి వెళ్ళాను. ఆ దైవజనుడి మాట అన్నాడు. అలాగే మా డాడీ కలపండి నీళ్ళు వచ్చేసినాయి. నాన్న, దేవుడు ఆ మాట నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికే మందిరం పునాది వేయటం, అక్కడ ప్రధాన యాజకుడిగా అవటం, లేకపోతే సేవకుడిగా అవటం కాదు. దేవుడు ఆయన ముద్ర ఉంగరం అంటే మీరు ఆమోదిస్తే పరలోక బంధు ఆమోదించబడుతుంది. మీరు విడుదల చేస్తే అది పరలోక బంధు విడుదల చేయబడుతుంది. మీరు ప్రభువా ఇది చేయండి అంటే దేవుడు ఆయన చేస్తాడు. ఆయన హల్లెలూయా. 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 ముద్ర ఉంగరముగా అంటే ఒక సాదా సీదా వ్యక్తిగా కాదు దేవుడు ఆయన మిమ్మల్ని చేసేది. ఆయన ముద్ర ఉంగరముగా. హల్లెలూయా. హల్లెలూయా. దీనిని అంటున్నాడు, బికమ్ పీపుల్ ఆఫ్ పవర్. Number 1, people of presence. Number 2, people of promise. Number 3, people of prayer. And number 4, people of power. శక్తి కలిగిన పరిచర్యను మనం జరిగించాలి. శక్తి కావాలంటే ఒకటే ఒక సీక్రెట్, అది నేను వాక్యము. ఆ పీపుల్ ఆఫ్ పవర్ అవ్వాలంటే పీపుల్ ఆఫ్ వర్డ్, వాక్యము వాక్యం 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 వాక్యం. ప్రసంగి 8వ అధ్యాయం 4వ వచనం, where the word of the king is, there is power. రాజు శాసనం ఎక్కడ ఉండును? 8వ అధ్యాయం 4వ వచనం, రాజుల ఆజ్ఞ అధికారం కలిగింది. నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడే. I like it in the English Bible, where the word of the king is, there is power. రాజు యొక్క మాట ఎక్కడ ఉంటుందో, రాజు యొక్క మాట ఎక్కడ ఉంటుందో
అక్కడ శక్తి ఉంటుంది, అక్కడ అధికారం ఉంటుంది, అక్కడ దేవుని యొక్క క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. మన సంఘాలు వాక్యముతో నింపబడిన సంఘాలు అయ్యాయి. వాక్యము 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 వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పాడు, ప్రెసెన్స్ ఏది తక్కువగా వాడదు, దేవుని యొక్క ఆత్మ. ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రెసెన్స్. రెండోది ద ప్రామిస్, దేవుడు మన ఏ వాగ్దానం పెట్టి పిలిచాడు. నెంబర్ 3 ద పీపుల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన. నెంబర్ 4 పీపుల్ ఆఫ్ పవర్. మాట్లాడాం ఇప్పుడు దాకా, కానీ ఈసారి చేసి చూపించాలి. ఎందుకంటే మన కింగ్డమ్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ వర్డ్ బట్ ఇన్ పవర్. దేవుని యొక్క రాజ్యం అది మాటలతో లేదు, అది శక్తితో ఉంది. హల్లెలూయా. ఆ శక్తిని చూడాలంటే వి మస్ట్ ప్రీచ్ ద వర్డ్, ప్రీచ్ ద వర్డ్, ప్రీచ్ ద వర్డ్. వెను వెంటనే ఆ వాక్యం బోధించిన తర్వాత వెను వెంటనే ఆ వాక్యమును, వారి యొక్క జోకును కాదు, వారి యొక్క కథను కాదు, వారు మాట్లాడిన వాక్యమును ఆయన సూచక్రియల అద్భుతాలతో ఆయన కనపరిచాడు. హల్లెలూయా. సూచక్రియల అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? అవి ఎందుకు ఆగిపోయింది? ఎందుకు దేవుని కార్యం జరగట్లా? వాక్యము బోధించట్లా, వాక్యము బోధించబడట్లా, వాక్యములకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఒక డిన్నర్కి పెట్టి మిమ్మల్ని 2 గంటలు సూపే పెడతా ఉన్నారు. దానివల్ల బలం రాదు. కొన్ని హోటల్కి వెళ్ళినప్పుడు ముందే ఇస్తారు, చిన్న కప్పులో సూప్ ఇస్తారు, తర్వాత స్టార్టర్స్ ఇస్తారు, తర్వాత బిర్యానీ పెడతారు, మధ్యలో రోటీ పెడతారు. అంతేగాని మీకు చూడదాకా సూపే పోతున్నారు అనుకోండి, ఏమన్నా ఉంటుందా? నో. పాటలు మంచిదే, కానీ చూడదాకా పాటలే పడతా ఉండకూడదు. నీకు వాక్యము కావాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ ఆయన నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం. మాంసం కావాలి. We need the meat of the word of God. అది మనం పరిపక్వతలోకి వెళ్ళాలంటే, మనం పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే, మనం దేవుని కొరకు ఆయన పోలికలోకి మార్చబడాలంటే యు మస్ట్ బి ద పీపుల్ ఆఫ్ వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ చర్చ్ డెడికేషన్ సందర్భంగా ఈ 4 నన్ను మర్చిపోండి, ఈ 4 మాటలు మర్చిపోవద్దు. పీపుల్ ఆఫ్ ప్రెసెన్స్, సన్నిధి, ఆయన సన్నిధి. ఈ రోజున మీ ముఖం ఏలబడిపోయి ఉండాలి. ఏంటంటే, అరే నేను 5 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోలేదే అని. అలా ఉండాలి. పీపుల్ ఆఫ్ ప్రెసెన్స్, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. ఆయన ఇంకా తెల్లవార్చుండగా ఆయన జారిపోయి he slipped into the wilderness. ఆయన అరణ్యంలోనికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. రాత్రంతయు ఆయన ఏకాంతంగా గడిపాడు. ఏంటిది? ఈజ్ అ పర్సన్ ఆఫ్ ద ప్రెసెన్స్. ఆయన దేవుడై ఉండి ఆయన తండ్రితో సహవాసమును ఆ రీతిగా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. అండ్ నెంబర్ 2 పీపుల్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానం మర్చిపోవద్దు. పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. రోజుకు ఒక సర్కస్ ఉంటుంది, రోజుకు ఒక శోధన వస్తుంది, రోజుకు ఒక ఇబ్బంది వస్తుంది. మన జీవితం అంతా పోరాటమే. కానీ అవేవి కూడా వాగ్దానమును చూడకుండా మన కన్నులకు గుడ్డితనము కలిగించడానికి మనం అనుమతిని, అవకాశం ఇవ్వకూడదు. పీపుల్ ఆఫ్ ద ప్రామిస్. ఏ వాగ్దానం దేవుడిని పిలిచాడు, ఏ వాగ్దానం బట్టి సేవలోకి వచ్చావు, ఏ వాగ్దానం బట్టి లోకమును విడిచిపెట్టావు, నో, అది మర్చిపోకూడదు. ఎప్పుడది ముందుండాలి. నెంబర్ 3 పీపుల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన, 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 ప్రార్థన. మన జీవితం అంతా తీసి ఒకవేళ ఒక స్కేల్లో పెడితే మనం ప్రార్థించిన టైం మనం నిద్రపోయే టైం కంటే ఎక్కువ ఉండాలి. మనం ప్రార్థించిన టైం మనం వాక్య పరిచయం చేసిన దానికంటే ఎక్కువ ఉండాలి. మనం ప్రార్థించిన టైం మనుషులతో మాట్లాడే సమయం కంటే ఎక్కువ ఉండాలి. ప్రార్థించిన టైం మనం మెలకువగా ఉన్న టైం కంటే ఎక్కువ ఉండాలి. మీకు అర్థమైంది? అర్థం కాలేదు? పీపుల్ ఆఫ్ ప్రేయర్, పీపుల్ ఆఫ్ ప్రేయర్ అంటిల్ ఎవ్రీథింగ్ షేక్స్. ప్రతిదీ వణికేదాకా మీ భూమి మిమ్మల్ని గుర్తుపట్టాలి, ఇది ప్రార్థనా పరుడు అని. మీ యోర్దాను స్పర్శించాలి, ప్రార్థనా పరుడు. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుపక్కల ఉన్న సృష్టి అంతా అనే ప్రార్థనా పరుడు వచ్చాడని అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద పీపుల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన, ప్రార్థన. అండ్ దెన్ నెంబర్ 4 పీపుల్ ఆఫ్ పవర్, పవర్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఎంత శక్తి ఉందో, ఆయన వాగ్దానంలో ఎంత శక్తి ఉందో, ఆయన ఎంత శక్తివంతమైన వాడో అది మన జీవితాల ద్వారా దాన్ని కనపరచాలి. బీ ద పీపుల్ ఆఫ్ ద వర్డ్. వాక్యము చదివి 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 ధ్యానించి 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 మీరు నోరు తెరిస్తే దేవుని యొక్క మాటలు బయటకు వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన మాటలు తీసుకొని ఆయన వెలువంటనే వాక్యమును వినిన వారి జీవితంలో సూచక్రియలు, మహత్కార్యముల ద్వారా ఆయన కనపరుస్తాడు. శక్తితో మన పరిచయాలు ఉంటాయి. దేవుడు ఆ రీతిగా మన పరిచయం దీవించుడు గాక. పాస్టర్ జాషువా టైటస్ గారి పరిచయం దీవించుడు గాక. ఈ విక్టరీ సంఘటన దీవించుడు గాక. ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి సేవకుని పరిచర్య ఈ రీతిగా ఉండును గాక. దేవుడి మాటలు దీవించుడు గాక. అందరికీ
Come on everybody, గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. మీ కానుకను మీరు చేతులు పట్టుకోండి. నాతో పాటు ఈ మాట చెప్పండి. ఈ ప్రతిష్ట రోజున ఒక కానుకను దేవునికి సమర్పించి మనం ముందుకు వెళ్దాం.